99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా ఎర్రపాల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దోమమందుల సామేలు దంపతులు స్వదేశానికి వచ్చిన సందర్భంగా వారి స్వగృహానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసిన వివిధ పార్టీకి చెందిన నాయకులు. ఈ కార్యక్రమంలో మొండితోక జయాకర్, కోట లోకేష్, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. తమిళనాడులో ఉత్కంఠకు తెరపడింది. టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లెకల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక లోక్సభ నుండి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు గవర్నర్ తో విజయ్ భేటీ ముగిసింది. టీడీపీ పాలనలో మహిళలపై బెదిరింపులు, దాడులు, హత్యలు, అత్యాచారాలు సర్వసాధారణం అన్నట్లు అయిపోయింది. డాక్టర్ లక్ష్మి అనుచరుడు టీడీపీ కార్యకర్త ఓ మహిళను చంపేస్తా, నరికేస్తా అంటూ అసభ్య పదజాలంతో బెదిరించడం, ఆమె పైకి దూసుకు వెళ్తున్నాడు. కనిపించకుండా పోయిన బాధిత మహిళ డబ్బు, సామాన్లను మీరేమైనా చూసారా అని బాధిత మహిళ అడిగితే సమాధానం చెప్పాల్సింది పోయి బెదిరింపులా? దీనికి బట్టే అర్థమవుతుంది దొంగతనాలు చేస్తే బుక్ అవుతారని. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం నగరడోన గ్రామంలో బోరిన్ సుకన్న కుమారుడు వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధువులను ఆశీర్వదించిన ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినేని విరూపాక్షి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా గాలివీడులోని శ్రీనాథ్ ఫంక్షన్ హాల్ నందు ఎంపీ కుంట మండల గోకనపల్లి గ్రామం నందిపల్లి వాస్తవ్యులు నాగిరెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరై వధూవరులను ఆశీర్వదించిన కదిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బిఎస్ మక్కులన్న. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం వేపమావిపేట పంచాయతీ గజివారిపల్లి గ్రామానికి చెందిన ఆవుల సాంబశివరెడ్డి కుమార్తె మరణించిన విషయం తెలుసుకొని నివాళులర్పించిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ రెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముదిగిబ్బలోని ఆర్ఎస్ఏ ఫంక్షన్ హాల్ నందు నల్లచెరువు మండలం ఊరవాయి పంచాయతీ పల్లాలపల్లి గ్రామానికి చెందిన గంగిరెడ్డి కుమార్తె అనుష వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇమ్మినేని ప్రసాదరావు, హేమలతల కుమారుడు రామ్ చరణ్ సిద్ధార్థ్ శృతి కరుణ హరిణి వివాహ వేడుక రాణి సెలబ్రేషన్ ఫంక్షన్ హాల్లో జరగవలసి ఉండగా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమై దయానంద్, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు వారి స్వగృహానికి వెళ్లి అక్షింతలు వేసి వారిని ఆశీర్వదించారు. వారితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ రెహానా బేగం, కమల్ పాషా, వైస్ చైర్పర్సన్ బొంత సుమలత, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఆంధ్ర నుండి అనుమతి లేకుండా తెలంగాణకి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న కాంగ్రెస్ నాయకులు దొడ్డ శ్రీనివాసరావుకి చెందిన 3 టిప్పర్లను వరంగల్ డివిజన్ అధికారులు పట్టుకొని దొడ్డ శ్రీనివాస్ ను మరియు అతని భార్య, కుమారుడు, కోడలిపై క్రిమినల్ కేసులు మరియు ప్రభుత్వ ఆదాయపు నష్టం చేకూర్చినట్లుగా పలు సెక్షన్లలో కేసు నమోదు చేశారు. అప్పటి నుండి సుమారు 1 నెల రోజుల వరకు సదరు వ్యక్తులు పోలీసులకు దొరకకుండా పరారీలో ఉండి సోమవారం హైకోర్టు నుండి యాంటీ స్పెక్టర్ బెయిల్ తీసుకుని స్వగృహం బేతపల్లికి చేరుకున్నారు. క్రిమినల్ మరియు ప్రభుత్వ ఆస్తులను నష్టం చేకూర్చినటువంటి వ్యక్తులను నియోజకవర్గ ప్రజాప్రతినిధులు అయినటువంటి ఎమ్మెల్యే పరామర్శించడం ఎంతవరకు సమన్వయం? ఈ పరామర్శించడం ప్రజల్లోకి ఏ విధంగా సంకేతం ఇచ్చినట్లు? క్రిమినల్ కేసులో ఉన్న నిందితులను ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధులు కలవడం ప్రజల్లో ఏమి సంకేతం ఇచ్చినట్లు అవుతుంది? అక్రమ వ్యాపారానికి నిలయంగా మారుతున్న నిందితులకు ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధులు అండదండలు ఉన్నట్లుగా భావించాలా, లేక అక్రమ ఇసుక రవాణా బినామీలుగా కొంతమంది వ్యక్తులను పెట్టి సదరు ప్రజాప్రతినిధులే నడిపిస్తున్నారా అని భావించాలా? నాయి బ్రాహ్మణుల సమస్యలపై మరియు వారి ప్రభుత్వం తరపున అందుకోవాల్సిన మౌలిక సదుపాయాలు అన్ని రకాల సౌకర్యాలలో అందించాలని త్వరలో నాయి బ్రహ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మహబూబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు పోరకాల బలరాం నాయక్ మరియు భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావుని మరియు సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమై ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు కలిసి నాయి బ్రహ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయటకు మీకు వంతు సహాయం ఇవ్వాలని కోరారు. వెంటనే వారు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గజ్జెల వెంకన్న, ప్రధాన కార్యదర్శి దేవరకొండ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.